అన్న సైందో మూవీ చూసినా క్లియర్గా క్లారిటీ ఒకటే క్లియర్ చెప్పేసిన ఒకటే పాట భయ్య. సినిమా మొత్తం ఒకటే క్లియర్ ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే వెంకటేష్ గారి నుంచి అయితే మనం అయితే ఏదైతే ఇంతవరకు చూడలేదు ఆ కొత్తదనం చూపించారు డైరెక్టర్ గారు. ఆ యాక్షన్ మూవ్మెంట్లు ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అన్న. అలాగే తండ్రి కూతురు మధ్యలో ఉన్న సెంటిమెంట్ గురించి కానీ, ఆ డ్రగ్స్ గురించి కానీ, ఆ గోల్డ్ గురించి కానీ, డబ్బుల గురించి అనేది ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ తో వెళ్ళిపోయింది సినిమా మొత్తం. కానీ ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ అయితే లేదన్న, నీట్గా ఉంది సినిమా, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకటే భయ ఆర్య గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్గా చూపించారు. అంటే వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా చేసిన ఆర్య గారు అయితే వండర్ఫుల్గా. అంటే సినిమాలో వెంకటేష్ గారు ఒక 100% అయితే 100%లో ఒక 10-20% మాత్రం ఆర్య గారు తీసుకొచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ, యాక్షన్ మూవ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, కొత్తదనం ఉందన్న సినిమా అంతే. సంక్రాంతి బరిలో మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే సంక్రాంతి బరిలో అంటే ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయిన గుంటూరు కారం ఒకటి, హనుమాన్ ఒకటి, సైందో ఒకటి. ఈ 3 సినిమాలు అయితే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఉందన్న. ఏది హిట్ అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే సైందో అనేది వచ్చేది ఫుల్ యాక్షన్ మూవీ. అలాగే హనుమాన్ సినిమా వచ్చి ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఎప్పుడు కొత్తదనం చూపించారు, దానిగా లెక్క చూపించరు. ఇప్పుడు వచ్చే గుంటూరు కారం ఏంటంటే ఓన్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ ఈ 3 సినిమాలు 3 డిఫరెంట్గా ఉన్నాయి. రేపు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా ఒకటి రిలీజ్ అయినాక ఏది హిట్ అనే సినిమా అయితే క్లియర్. మిగతా సినిమా సక్సెస్ లో ఈ సినిమా మీద పడే ప్రభావం ఉందా? చెప్పలేమన్నా, చెప్పలేము. ఎందుకంటే రేపు ఆ సినిమా రిలీజ్ అయ్యి నాగార్జున గారి సినిమా రిలీజ్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు నాగార్జున గారికి సంక్రాంతి సెంటిమెంట్ బాగుంది. అంటే ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసుకొని సక్సెస్ అయిన రేటింగ్ ఎక్కువ. అలాంటి టైంలో ఇప్పుడు నాగస్వామి రంగా రిలీజ్ అయ్యే సక్సెస్ అయిందంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడే? చెప్పలేమన్నా. 99% మీరు అన్నట్టు కూడా సంక్రాంతి నిజంగా నాగార్జున గారికి బాగా కలిసి వస్తుంది. ఒకవేళ ఈ సినిమా కాక మంచిగా ఉంది అనుకో, నాగార్జున గారిని ఇంకా మెయిన్ నాగార్జున గారు ఎట్టు కొడతారు. అంటే ఓవరాల్ గా ఒకవేళ సంక్రాంతికి ఆ సినిమా కానీ హిట్ అయితే అది ఎఫెక్ట్ పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. అంటే ఆ ఎఫెక్ట్ పడేంత లేదా సినిమాలో? అంటే సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న. వెంకటేష్ గారిది ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ తోటే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. ఎక్కడ బోర్ కానీ లాగ్ కానీ, అంటే ఆ సెంటిమెంట్ కూడా తండ్రి కూతుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కూడా ఒక డిఫరెంట్ గా చూపించారు. బాగుంది. ఆ చిన్నపిల్ల ఫ్యామిలీస్ అంతా మామూలుగా వెంకటేష్ గారి కామెడీ సినిమాలకు అలవాటు పడిపోయారు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఒక యాక్షన్ మూవీతో వచ్చారు. అది జనాలు తీసుకోగలరా? అంటే నాకు తెలిసిన కాడికంటే ఒక మాట అయితే నిజంగా సెంటిమెంట్ అనేది వెంకటేష్ గారు అంటారు కదా, దానికైతే నేనైతే 100-200% చెప్తాను. కానీ ఇది కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఒక వెంకటేష్ గారి నుంచి ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమా. అలాంటి కొత్తదనం చూపించారు కాబట్టి చాలా బాగుంది. డైరెక్షన్ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 10 ఇస్తాను. యాక్షన్ మూవీ కదా, మనకు బాగా ఇష్టం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని